హాయ్ పిల్లలు, విందామా కథకు స్వాగతం. స్నేహం అంటే అనే కథను ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి అక్క పంపించారు. వింటారా? ఒక అడవిలో ఒక ఎలుక, కుందేలు స్నేహంగా ఉండేవి. ఆహారం దొరికితే ఎంచక్కా రెండు పంచుకొని తినేవి. కొన్నిసార్లు వాటి స్నేహాన్ని చూసి ఇతర జంతువులు అసూయపడేవి. కుందేలుకి ఒక బుజ్జి పిల్ల ఉండేది. దాన్ని చాలా గారాబంగా చూసుకునేది. ఒకరోజు ఆ కుందేలు పిల్ల తప్పిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఏం చేయాలో తోచక తల్లి కుందేలు ఏడుస్తూనే ఉంది. చుట్టుపక్కల ఉండే జంతువులన్నీ దాన్ని దగ్గరికి వచ్చి ఓదార్చసాగాయి. కానీ ఎలుక మాత్రం లేదు. అది కుందేలుకి ఇంకా బాధ కలిగించింది. దానికి తోడు అక్కడికి వచ్చిన జంతువులన్నీ ఆహారం పంచుకోవడానికి ముందున్న ఎలుక నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం వదిలేసి వెళ్ళిపోయింది. ఇదేం స్నేహం అన్నాయి. దాంతో ఇంకా ఎక్కువగా ఏడవసాగింది కుందేలు. అలా ఒకరోజు గడిచింది. అకస్మాత్తుగా కుందేలు పిల్లని తీసుకొని ఎలుక కూడా వచ్చింది. దాన్ని చూసి ఎడాపెడా తిట్టేసింది కుందేలు. అప్పుడు పిల్ల కుందేలు, అమ్మా, నువ్వు పొరబడుతున్నావు. ఏవైనా పండ్లు దొరుకుతాయేమోనని అలా వెళ్ళాను. దారి తెలియక ఒక వలలో చిక్కుకున్నాను. అటువైపు వచ్చిన ఎలుక మామ నన్ను చూసింది. నాతోనే ఉండి వలను కొరికి నన్ను కాపాడింది. నాకు తినడానికి ఆహారం కూడా పెట్టింది అంది పిల్ల కుందేలు. అయినా నాకు ఒకసారి వచ్చి చెప్తే ధైర్యంగా ఉంటుంది కదా అంది కుందేలు. నీ దగ్గరికి వచ్చే సమయంలో ఇంకొన్ని తాళ్ళు కొరకొచ్చు కదా, ఒకవేళ ఆలోపు వేటగాడు వస్తే అంది పిల్ల కుందేలు. ఓదార్పు కంటే సాయమే ముఖ్యం. ఎలుక చేసింది కూడా అదే అంది అక్కడే ఉన్న నక్క. విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఏ జంతువులన్నీ మాట్లాడిన మాటలు విని నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు మిత్రమా, నా బిడ్డని రక్షించినందుకు ధన్యవాదాలు అని కుందేలు ఎలుకకి కృతజ్ఞతలు చెప్పింది. బాగుంది కదా పిల్లలు? అవును, ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు దానికి ఉపాయాన్ని ఆలోచించాలి. హంగామా చేసుకోకూడదు, హడావుడి అయిపోకూడదు. ఆ క్షణంలో మనకి చేతనేటటువంటి సహాయము, ఆ సమస్య నుంచి పరిష్కారము ఎలానా అని ఆలోచించి దానికి మనం అనుకూలంగా ప్రవర్తించాలి. బాగుంది కదా పిల్లలు? ఉంటాను.